రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై మంగళవారం నుంచి గాంధీ భవన్లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తానన్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి, బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలతో అందరితో సమీక్షించనున్నారు. ఏసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్షా సమావేశాలు కావడంతో నేతలంతా వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, అందించండి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్తగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు రాష్ట్రంలో అధికారం వచ్చిన 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు లోక్సభ ఎమ్మెల్యే స్థానాల్లో జరిగిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించే దిశగానే ముందుకు పోతున్నది. గత 2 రోజులుగా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశాలతో కాంగ్రెస్ పార్టీ బిజీగా గడుపుతున్నది. ఎందుకంటే కొత్తగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే జిల్లా పర్యటనకు వచ్చింది. 2వ రోజు సందర్భంగా ఆయా సమీక్షా సమావేశాలతో బిజీగా మారుతున్న పరిస్థితి మనం గాంధీ భవన్ చూస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు సైతం జారీ చేశారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి కీలకంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పనితీరుతో పాటు లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్న సమీక్షలలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 6 గ్యారెంటీలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ పై ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే పరిస్థితులతో పాటు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా పార్లమెంటు ముందుగా చూస్తున్న మనకు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుతో పాటు అభివృద్ధి సంక్షేమం దిశగానే ఈరోజు వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలతో గడుపుతున్న పరిస్థితి మనం కొత్తగా ఏదైతే ఉందో ఆ కేటగిరీ ప్రకారం నిర్వహిస్తున్నారు. ముందుగా చూస్తుంటే మనకు మెదక్, మల్కాజ్గిరి, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ స్థాయి పార్టీ నేతలతో సమావేశాలు నడుపుతున్న పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన పరిణామాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా ఎలాంటి పరిణామాలు తీసుకోవాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా నేను సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ దిశ జిల్లాల వారీగా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు జరగబోయే సమావేశంలో అనేక కీలక అంశాలు సైతం ఉన్నాయి. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో జరిగే సమీక్షలో ఆయా నియోజకవర్గ సమీక్షకు సంబంధించిన ప్రాథమికంగా పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో 2వ రోజు కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ పర్యటనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే పార్టీ పనితీరుతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ దిశగా ఎట్లాంటి పరిస్థితులు ముందుకు పోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ప్రస్తుతం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్యకర్తల మధ్య సాయత్తులు ఎట్లా ఉన్నాయని దానిపై ప్రత్యేకంగానే నిక్కచ్చిగానే వివరిస్తున్నారు. అడుగు నుంచి ఇప్పటి వరకు సమీక్ష సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఎవరికి తల వంచకుండా ఈరోజు పార్టీ సమావేశంలో మీనాక్షి నటరాజన్ బిజీగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా 2వ రోజు పర్యటన ఈ రోజు జిల్లాలో వేడిగా సమీక్ష సమావేశాలు మాత్రం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.